మీరు ఎక్కడ ఉంటారు? మేము ఉప్పల్లో ఉంటాం సార్. మీరు ఇదివరకు ఏం చేస్తుండే? ఇదివరకు రైల్వేలో చేస్తుంటాం. రైల్వేలో నేను అందులో 30 ఏళ్ళు ఉంటుంది. అంటే మీ సర్వీస్ అయిపోయి ఎన్ని అయింది? 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే ఉన్న సర్కారు ఉంది కదా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ఉంది కదా, దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ సర్కారు దోసుకొని మూటలు కట్టుకునే సర్కారు. ఇప్పుడు మూసి నది అంటే మూసి నదికి ఇల్లు కూడా పల్లిచ్చింది. ఇక్కడక్కడ గోడ పెట్టాలి, నాలేదు నీ గుద్దల దమ్ముంటే సిమెంట్ రోడ్డు పడ్డలీళ్ళు పడ్డట్టు ఉడుకుతుంటాయి. మూసి ఆసనం రాదు. ఇంత తెలివి లేకపోయా. ఒకటి ఏందయ్యా, అక్కడ ఇక్కడ గోడ పెట్టు, దాన్ని సిమెంట్ వేసి ఏంది ఫ్లోరింగ్ చేసుకుంటూ పో, తక్కువ కాసు, ప్రజల కూలి దొరుకుతుంది. ఇల్లు కూడా కొట్టవలసింది ఏంది అవసరమా? ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే పానాలు తీస్తానికి వచ్చినావా, మమ్మల్ని దాస్తానికి వచ్చినావా? అంతేనా? ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 4 సార్లు అయ్యేపటికి ప్రధానమంత్రి అయింది. ప్రధానమంత్రిలో మళ్ళా ఎంతమంది జనాలకు నచ్చినట్టున్నాడు? ఎన్ని దేశాలు ప్రధానమంత్రులు ఒక్కడు కూడా మళ్ళీ దేకలే. ఇవాళ అందరూ ఆయన నచ్చుతుంది. ఆయన ఆరోగ్యం కూడా ఎట్లా పోతాడు, ఎట్లా టైగర్ పోయినట్టు పోతాడు. ఇప్పుడు ఇంకా వేరే దేశాల ప్రధానమంత్రులు కూడా కుక్కలు లెక్క నక్కలు లెక్క చూస్తుంటారు. మోడీ అంటే కలుస్తారు. మరి మిమ్మల్ని ఇట్లెట్లా అంటారు? ఈ ప్రపంచం వెళ్తాళ్ళు రైతు బంధు ఆయన పెట్టింది ఎవరు? ఇప్పుడు వ్యవసాయం ఆయన పెట్టిండు, మళ్ళీ ఈ కరువు పని ఆయన పెట్టిండు నరేంద్ర మోడీ. మరి ఏ ప్రధానమంత్రి పెట్టిందా ఏంది? ఆయన పి నరసింహరావు పెట్టిండా? ఒకటి వాడు కూడా మోరాయి దేశ్ 90 రోజులు చేసిండు, ఆడు పెట్టిండా? ఇవన్నీ వాళ్ళు పెట్టింది కరెక్టే. ఇప్పుడు మోడీ నాకు అపోజిట్ అని మాట్లాడతారు. నాకు రైల్వేలో కొడుకు నాకు రాదు, రైతు బంధు రాదు. రాకుంటే కూడా నాకు అది ఆ రకంగా ఈ లుచ్చగాళ్ళు ఈ రాజమేలి దేశమంతా రావదంటే మరి మోడీ ఎన్నికని ఖర్చు పెట్టి పంపిస్తాడు? మీరు సెపక్టి చేస్తుంటే ఆయన మంచిగా అనిపి వస్తాడు. ఆయన దేశాల పండి తిరగలే మోడీ. ఇప్పుడు ఈ ఇల్లు కూలగొట్టే విషయం ఏమంటావు? ఇది తప్పుకు. అప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చింది ఇళ్లకు. ఇందిరాగాంధీ ఇస్తే ఈయన రాహుల్ గాంధీ వచ్చి షాపులు అడబడుతుండు, ఇళ్ళని కూలగొడుతుడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎప్పుడు కాడాడు. చిల్లర శాఖలు ఉన్న వాళ్ళు 16 మంది, మీ బజార్ అంతా బయటపడుతుంది. ఆ మోడీ ద్వారా రేపు భగవంతుడి పుణ్యాన ఆయన వద్దన్నా కానీ అంత పాటి ఎవడు చేయలేడు. ఏం సార్? ఆయన ఏం నడకలా ఆ నడక నడుస్తుంటే ఒక దేవుని బిడ్డ లెక్క. వీళ్ళు పోతుంటే సందుల వందల చేపలు పట్టే కొడుకుల లెక్క పోతాడు. రాజ్యమేలుతోడు ఇట్లా ఉండొద్దు. రాజ్యమేలుతోడు చదువుకున్నోడు, 4 బొక్కులు చదివినోడు, సంహారాజ్యముల బిచ్చగానికి ₹1 వేసుకుంటే వాళ్ళు కానీ బాల సంతలో జోలలు గుంజుకుంటే వాళ్ళు రాజ్యం వేయలొద్దు. ఇప్పుడు నువ్వు కింద స్థాయి నుంచి వచ్చినావు, నువ్వు కూడా రైల్వేలో కింద స్థాయి వర్క్లు అని చేసినావు. నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు ఎన్ని తిప్పలు పడి ఉంటావు? మస్తు కారం తిని కష్టపడి 4 పైసలు సంపాదించుకుంటే ఇప్పుడు బురదలో పోయినట్టు అయిపోయాయి. మిమ్మల్ని ఎంతమంది మీ పిల్లల దునియాల పిల్లల అందరినీ అంటారు ఆ పైకమేంది, ఆ రాజ్యం ఏరింది అని. నన్ను అడిగితే మోడీ ద్వారా ఇప్పుడు వేరే దేశాలకు కూడా మెప్పారమైంది. ఆయన చేయన కాడికే చాలు. ఆయన నొద్దాని ఇంకోవాలని రేవంత్ రెడ్డి వస్తున్నాడంటవా? ఆయన చెప్పులు తీసుకొని నిలగొడతారు. ఇక ఇప్పుడే లంగలు లేవట్టుకొని నోట్లు వస్తాంటారు. రేవంత్ రెడ్డితోటి కాదు, రాహుల్ గాంధీతో కూడా కాదు. అది ఎట్లుండాలి ప్రధానమంత్రి అంటే ఆయన ఒకటి ఏంటంటే ఆలోచన చేసి గంటకొకటి మాట్లాడతాడు మోడీ. ఓయ్ బండలు కట్టుకొని దుకురా, అరే గొర్రె పేగులు తీస్తారా, అరే కళ్ళ కాటిక పెడతారా అంటే ఇదే. గుడ్లు తీస్తారా అంటే ఎక్కడిది? మేము ఇచ్చితే మా ప్రాణమే తీస్తావు. ఎవడిచ్చిన పది మేము ఇచ్చినాం. ప్రజలలో ఉండాలి నాయన.
ఈసారి కాకుండా మళ్ళీసారి అన్న వస్తావు. నువ్వు చివరిగా ఒక మాట సామాన్యులకి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నావు? ఓటు వేయకుండా ఇప్పుడు ఓటు వేస్తే అయ్యా మాకు ఇది చెయ్యని లంచం తీసుకోవద్దు. కంపల్సరీ లంచం తీసుకుంటే లంగలం అవుతాం. ఆయన వెంట తిరిగి ఎమ్మడుండి ఆయన ప్రధానమంత్రి కాడికి పోయి కూడా ఎంతో బందోబస్తు ఉంటే కూడా పలానా ఆయన వచ్చిందంటే బయటికి వెళ్తాట్టు ఉండాలి పర్వాలి. మేము అట్ట చేసుకుంటూ వచ్చినా కానీ ఓటుకుళ్ళు ఈ లోట్లు తిని మేము ఇట్లా మాట్లాడాలంటే కాదు. మాధవ్ రెడ్డి ఉన్నాడు, ఆయన హోంశాఖ మంత్రి. పోలీసు వాళ్ళు రానియారు. బండారు యాది వచ్చిందని ఆయన చెప్పు, వదిలిపెట్టమంటే వదిలిపెట్టాలంటే అలవాటు వచ్చి అయితే ఎక్కడికెళ్ళా అంతా ఇళ్ళకి రావాలి. ఇది అందరం కూర్చుంటాం. ఈడ కూర్చున్నాడు, అందరు కూర్చోరు నమస్కారం కూర్చోరు. అందులో పోవాలి. అందులో ఆయన అవతలది భార్య, అందులో పోయి రెండుగా లే అని నువ్వు అడిగోకముందే ఫోన్ చేస్తా. అట్లా ప్రేమను ఉండాలి. లంచం తీసుకొని మంచాలు మోసుడేందా ఈ రాజకీయ నాయకులు? చదువుకుండా గడ్డి తిన్న గాడిదలన్న ఇంత కుక్కలు కూడా బిస్కెట్ ఇస్తే మంచిగా చూస్తాయి. అందుకన్నా ఈయన తక్కువైంది. మోడీ దూరతోటి బీజేపీ ఎప్పుడు ఖరాబ్ కాదు. మోడీ దూరని పక్కకు దొరికించారంటే ఇక అది మీ ఇష్టం అంతే. అట్లా సరే మంచి విషయాలు చెప్పా. కానీ ఆ మోడీ దూర 4 సార్లు ప్రధానమంత్రి అయితే ఆ ఊరిలో లైట్ వెలిగితేనే కదా. కరెంటు పోతే తిట్టపోదు నా ఆడవాళ్ళు మొగోళ్ళు. వీడు కరెంటు కడుకోసారి కరెంటు తీస్తాడు. అప్పుడు కరెంటు తీసినాడు ఎందుకు బూత్ మాటరా. మరి ఇప్పుడు 200 రూపాయలు జీరో పథకం, జ్యోతి పథకం ఉంది కదా, మన జీరో కరెంట్ అని. ఇప్పుడు 100 యూనిట్లు 200 యూనిట్లు తగ్గితే లోపల కాలితే కనుక జీరో బిల్ అంటుండు కదనే ఏడా ఈ కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి. ఇవ్వనికి ఉందా జీరో బిల్లు? ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంట్లో లేనోనికి వస్తుంది, ఇంట్లో ఉన్నోనికి వస్తుందా? ఏం మాటలు చెప్తారు సార్? కరెంటు బిల్లు చేయరా అని చెప్పారు. మాటలే జూట, పని ఏది కాదు. అన్ని దోసులే. మీరు మాటలతోటి బతికి ఇప్పుడు బతుకుతారు కానీ ఆ మాటలు ఇన్నోళ్ళు అందరూ ఇక్కడ వేసిన వాళ్ళు అంత మమ్మల్ని ఇట్లా చేస్తామని అందరు పులిపట్టు పట్టి సాగదింతారా? పోలీసు వాళ్ళు సాగదింతారా? పిల్లల విషయంలో, చదువుల విషయంలో కూడా మంచి మంచి తిండి పెడుతురట. పుల్లు పట్టిన బువ్వ సన్న బియ్యం ఇస్తున్నాను. సన్న బియ్యమేనా? అన్ని నూకలు అవే బియ్యం జాలికేసారు. అట్లా కాబట్టి ఏంటి సార్, నా సర్వీస్ లాడు చుల్లిగాడే 50 ఏళ్ళు ఉండొచ్చు. ఆ రకంగా మోసం మాట్లాడదు సార్. లంచం పెట్టకు, వస్తుంది దండం పెట్టుకో. పైసలు ఇచ్చి నీకు ఇది ఇస్తా అది ఇస్తా, దొంగతనం కొట్టుడు, దేవుని మొక్క పోతే తన్ని సంపుడు, ఇవన్నీ ఏంటి సార్? ఎన్ని గోలు నాగర్ కర్నూలులా అదేం గోలా? ఏం సార్ ఇది? ప్రపంచం అంత వార్తలే. మరి మోడీ ద్వారా ఒకటి మరి ఆ బాంబులు లేవట్టి అంత పెద్ద పాకిస్తాన్ పడేసి కొడితే కూడా ప్రపంచం మొత్తం రెడీ అన్నారు. జబర్దస్తులు చేసి ఆడి డాన్స్ చేసారు, అందరూ చంపేయాలన్నారు. మరి నిన్ను కూడా దేకులాడతలేరు సార్. అది ఇంత చిన్న పిల్ల కాడికి వెళ్ళి మోడీ అంటే ఇష్టం. ఆయన మళ్ళీ యోగా చేస్తాడు, చిన్న పిల్లతో మాట్లాడతాడు. నీవు వంతో మాట్లాడతావు? రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నా ఈ కిరీటాలు భుజ కిరీటాలు చూస్తారుక అని చెక్క కరెంట్ వచ్చినట్టు అవుతున్నట్టు. ఇట్లనే ఉంటుందా? మంచిది యాదవ్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. కానీ మీరు ఒక్కటేంటంటే మిత్రులారా, యాదవ్ గారు చెప్పింది ఏంటంటే ఓటుకి నోటు అడగకండి, మీరు పని చేయించుకోండి నాయకులతో అనే విషయము యాదవ్ గారు చెప్పారు. తప్పకుండా ప్రజలు కూడా ఈసారి అట్లా ఎన్ని మొక్కు పట్టి వంచి తల నరుకుతాం, ఈ పని చేయాలి కానీ మాకు పైసలు వద్దు అది అంటే చేయగలుగుతారు అని ఓటించిన కథ ఆడే. ప్రజలు కూడా ఆలోచన విధంగా ఉంది. మంచి బీజేపీ కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి. అరే అప్పుడు మంచి మా తాత పిల్లగాడు రెడ్డి వాళ్ళ పిల్లగాడు ఉండే భుజంగ రెడ్డి అని, ఆయనతో పోయింది బీజేపీ పార్టీ. లేదు మా ఊళ్ళో ఈ తాగుబోతోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే. ఆ పోడు మంచిగా తాత నువ్వు చెప్పినట్టు నేను చెప్పా, ఏడికి రమ్మంటే ఆడికి వచ్చేది అంటే ఒకట్లా. మంచిది యాదవ్ గారు, రైట్ రైట్.